రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల హామీలు భాగమైన నిరుద్యోగం అందరికీ ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, లేదంటే 3,000 కాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఆ మాటను నమ్మిన యువకులు ఉద్యోగాల కోసం ఆశపడి ఓటేస్తే ఇవాళ పేటమెక్కిన చంద్రబాబు నాయుడు తెలియనట్టుగా సంవత్సరం దాటేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నెలకు 3,000 కాడికి ఇప్పుడు 12 నెలలు కలిసి 36,000 ప్రతి యువకుడికి ఈ ప్రభుత్వం బాకీ పడింది. మొన్న మనం ఉద్యోగం చేయగా తల్లికి వందనం అని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం వచ్చినాక వేశారు. ఒక పథకం మన ఒత్తిడి తీసుకొచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి చలవ వలన తల్లులకి ఒక సంవత్సరానికన్నా మేలు జరిగింది. రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. 20,000 ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 20,000 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం సేద్యాలు మొదలైనవి. నిరుద్యోగులకి ఈ విధంగా ఈరోజు విద్యార్థి యువకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా ప్రభుత్వం ఈ విధంగా చెప్పింది, మీరు మాట ప్రకారంగా మాకు డబ్బులు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి చేయండి అని అడగడానికి వాళ్ళ పిలిపిస్తే మనందరినీ రోడ్ల మీదకి వెళ్తే ప్రదర్శనగా వెళ్తామని, ఈ ప్రదర్శన ఎందుకు జరుగుతుందో ప్రజలు గమనిస్తారని పోలీసులు అటు ఇటు నిర్బంధించి మళ్ళీ రోడ్లో బ్లాక్ చేశారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా యువకులు వస్తా ఉంటే ఎక్కడికక్కడ ఆపుతూ 50 మంది వరకే రోడ్డు మీదకి పోండి, 5 కలెక్టర్ ఆఫీసులో పోండి అని పోలీసులు ఆంక్షలు పెడతా ఉన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం విషయాలను మభ్య పెట్టాలనుకుంటా ఉంది, మోసం చేస్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనం యువకులందరూ నాయకులందరూ చైతన్యంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మీ నోటు ద్వారా ఇవాళ సామాజిక మాధ్యమాలు కూడా మన గొంతుగా సామాజిక మాధ్యమాల్లో కూడా మనం వినిపించవచ్చు. అయితే పార్లమెంటరీ భాషలో న్యాయబద్ధంగా మనం ప్రశ్నించాలి. అవి ప్రజల వైరల్ అవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమ్ముకున్న ఈనాడు జ్యోతి పేపర్ చదివే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు కట్టించుకోవడం తప్ప ప్రజల పత్రికలతోటో పెయిడ్ ఛానల్స్ కో నమ్మి మోసపోయే తీరు లేదు. వాళ్ళ నిజాలందరికీ ప్రతి ఒక్కరి చేతిలో మనకి వెపన్ మన ఫోనే, దాంట్లో ఎప్పటికప్పుడు సమాచారం చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు యువకులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని మనకి ఇవ్వాల్సిన బాకీల్ని ప్రభుత్వం చెప్పిన హామీల్ని ఎండగడుతూ మీరు ఎందుకు ఇవ్వట్లేదు నిలదీయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఎవరు కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడాలి. మనం మాట్లాడేది మన ప్రశ్నించే అధికారం మనకుంది, కానీ ఇంకొకరు తిట్టే అధికారం లేదు. బూతులు మాట్లాడకూడదు, అది గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. రైతుల తరఫున జగనన్న వస్తే పొదిల్లో ఈ రోజుకి మనం శాంతియుతంగా ప్రదర్శన చేశాం. పోలీసులు అడ్డం పెట్టి ఒక 50 మందిని, మహిళలకి ఒక 50 మంది పోలీసులు ఉండి నల్ల బెలూన్లు పెట్టి మేము జగనన్న మేము ఇన్ఛార్జీలు అందరం కూడా వెహికల్ లో చూస్తా ఉన్నాం. మేడ మీద నుంచి చెప్పులు వేయటం, మహిళల చాటు నుంచి రాళ్లు వేయటం, వాటికి దెబ్బ తగిలి ఆ రాళ్లతోటి పోలీసులకు దెబ్బ తగిలితే మనవాళ్ళు కొట్టారని మన మీద కేసులు పెట్టి ఈ రోజు కూడా అరెస్ట్ లాగలా. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మీరు అరెస్టులు ఆపితే ఆపండి, లేదంటే వేలాదిగా వచ్చి పోలీస్ స్టేషన్లు అడ్డం కూర్చొని జైలు బోరో కార్యక్రమం పెట్టాల్సి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ చిన్న రైతుల కోసం పొగాకు ధర గిట్టుబాటు రాలేదు, పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని జగనన్న వచ్చి ఈ జిల్లాకు వచ్చి రైతుల తరఫున మాట్లాడితే కేంద్ర మంత్రి దిగొచ్చాడు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు దిగొచ్చారు. ఇవాళ మార్కెట్ కదలికి వచ్చిందన్న, ఇవాళ మార్కెట్ కదలికి వచ్చింది, రైతులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది జగనన్న వల్లే సాధ్యమైంది. మొన్న తల్లికి వందనం జగనన్న వల్లే సాధ్యమైంది. పొగాకు రైతు గిట్టుబాటు ధర కూడా జగనన్న వల్లే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఊసిపోక 40,000 మంది 40,000 మంది వచ్చి
పార్టీ బలంగా కనపడేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ప్రజలు చూపిస్తున్న అభిమానం నోర్చుకోలేక వాళ్ళు రాళ్లేసి వాళ్ళు చెప్పులేసి మన కార్యకర్తలను రోజు 10 మంది లెక్కన అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది ఆపకపోతే అన్ని కానిస్టేబుల్స్ నుంచి వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ లో మనం కూర్చొని మనం అందరం జైల్లో పోదాం సోదరులారా. ఎంతమందిని జైల్లో పెట్టుకుంటారో మనం తేల్చుకుందాం. మొన్న మన్నా శ్రీధర్ వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళు మేము పలకడానికి పోతే ఆ జైలు కెపాసిటీ 200 అనుకుంటాం. ఒంగోలు 220 మంది ఉన్నారు. ఇప్పటికే 170 మంది 180 మంది మన పార్టీ వాళ్ళేనట వృధాగా పెట్టిన వాళ్ళు. ఒక 40 మంది 30 మంది క్రైమ్ చేసిన వాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలు అంట జైల్లో మొక్కుతుంది. ఇంకా జైలు ఈ రకంగా ఉంటే వాళ్ళు మన స్కూళ్లు కట్టాం, సచివాలయాలు కట్టాం, హాస్పిటల్స్ కట్టాం, పోర్టులు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. అభివృద్ధి అది కాదు, అదంతా అభివృద్ధి కాదు. చిల్లుబడిన రోడ్డుకి ఎత్తారంటే ఇల్లు మ్యాచ్గా అది అభివృద్ధి అంట. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచాడు. వర్షాలు వచ్చి మన ఎలక్షన్ సమయంలో వర్షాలు వస్తే వాటి మెయింటైన్ చేయడానికి కష్టమైతే అవి చూపిస్తూ అక్కడక్కడ పడ్డ రోడ్డు బొక్కలు చూపిస్తూ ప్రభుత్వం అంటే అట్టుందంట, మనం కట్టిందంతా అభివృద్ధి కాదంట. ఇటువంటి అబద్ధాలు చెప్తూ కాలం గడిపిన చంద్రబాబు, అబద్ధాలు చెప్తూ ఓట్లు అడిగిన చంద్రబాబుకి బుద్ధి చెప్పే విధంగా